ఇక ఉద్యోగ విప్లవంకి వస్తే ఒక యువకుడు నాయకుడైతే ఒక ఆకలితో ఉన్న వాళ్ళకే ఆ అన్నం విలువ తెలుస్తుంది అని, ఒక యువకుడికే తెలుస్తుంది ఒక ఉద్యోగం విలువ, దాని అవసరం అనేది ఏంటి అనేది. ఒక యువ నాయకుడు మనకి సీఎంగా ఉండబట్టి ఈరోజు మనకి ఈ ఉద్యోగ విప్లవం అనేది రావడం జరిగింది. అన్న ఇంతకుముందు చెప్పారు సెజ్ గురించి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి. ఒక ఉద్యోగాలు ఇప్పించేసి సరిపోతుంది అనేసి మనం ఒక 10 ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళకు ఒక 10 మంది అబ్బాయిలకి ఇచ్చేసామనుకోండి, అక్కడితో ఆ 10 మంది ఫ్యామిలీస్ మాత్రమే బాగుపడతాయి, ఆ 10 మందికే ఉద్యోగ అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఎంఎస్ఎంఈ టీమ్స్ని ప్రోత్సహిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పారిశ్రామిక విప్లవం అనేది తీసుకురావడం వల్ల మన ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరగడం లేదు, ఉద్యోగాలు అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక పరిశ్రమని స్థాపిస్తే ఒక వ్యక్తి అట్లీస్ట్ ఒక 10 మంది కన్నా ఉద్యోగ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మనం ఉద్యోగ అవకాశాలకి ప్రోత్సాహకాలు ఇప్పిస్తున్నాం ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా. నేను ఇక్కడ కేజీ టు పిహెచ్డి ఇక్కడే చేశానండి. అంత అవకాశం తిరుపతిలో ఉంది. సో తిరుపతి కూడా ఐటీ హబ్ వచ్చిందంటే మేమందరం కూడా ఎంతో సంతోషిస్తామండి.